హలో హాయ్ అండి, వెల్కమ్ టు పురాతన కథలు. ఈరోజు మన హిందువులందరికీ అత్యంత ముఖ్యమైన రోజు కదా. ఆ అయోధ్యలో శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు కనుక ఈరోజు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలగాలి అని ఒక నియమం ఎత్తి పెట్టారు. ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో 12 గంటల 20 నిమిషాల సమయంలో జరుగుతుంది కనుక మనం ఈ సమయానికి ముందే ఇంట్లో 5 దీపాలు పెట్టుకుని సాయంత్రం వరకు ఆ దీపాలను అలాగే వెలిగించుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. దానితో నేను ఉదయం పూజ చేసేటప్పుడే మన దగ్గర ఉన్న ప్రత్యేకమైన రాముల వారి ఫోటోని తీసుకుని ఇలా ఆ రాముల వారి ముందు 5 దీపాలను, ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాముల వారి ఫోటో వచ్చేసి మాకు ఇంతకుముందు ఎవరో సిల్వర్ ప్లేట్ అనమాట. సో ఇది గిఫ్ట్గా ఇచ్చారు, కానీ నేను ఇన్ని రోజులు షో పీస్గానే యూజ్ చేశాను. కానీ ఇప్పుడు ఆ రాముల వారి ప్రాణప్రతిష్ఠ సమయంలో ఇలా పూజించాలని రాసి ఉందేమో, అందుకే ఈరోజు పూజకు సిద్ధమయ్యాడనమాట ఈ రామయ్య. ఇక నాకు తెలిసిన విధంగా, నాకు నచ్చిన విధంగా నేను అలంకరించుకుందామని అనుకున్నాను. ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిందే, ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనవి ఏంటి అంటే తులసిమాల కదండి. ఇలా తులసిమాలని అల్లి ఆ రాముల వారికి వేశాను. ఇక మన ఇంట్లో ఏమైనా 5 కుందులు కానీ మట్టి ప్రమిదలు కానీ మీ దగ్గర ఏమి ఉంటే అవి తీసుకుని 5 దీపాలను వెలిగించండి. ఈ 5 దీపాలను సాయంత్రం వేళలోనే వెలిగించాలి అని అంటున్నారు. కానీ నేనేమనుకున్నాను అంటే ఇది పొద్దున్ననక వెలుగుతూ ఉంటే బాగుంటుంది కదా. ముఖ్యంగా ఆ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మన ఇంట్లో 5 దీపాలు వెలిగి ఆ రాముల వారికి ఆహ్వానం పలికినట్టుగా ఉంటుంది కదా అని ఒక చిన్న ఆలోచన చేసి నేను ఉదయమే దీపాలను వెలిగిద్దాం అని అనుకున్నాను. ఇక ఆ తర్వాత తమలపాకుల మీద శ్రీరామ అని అక్షింతలతో రాశాను కదా. సో ఆ అక్షింతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలే అండి. చాలా మంది ఏమంటున్నారంటే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలలో మనము ఇంకా కొన్ని ఎక్కువ బియ్యం కలిపి ఎక్కువ అక్షింతలు చేసుకుని దాచుకుందాము అని అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న విషయం ఏంటి అంటే అక్షింతలు ఎన్నో రోజులు అలాగే ఉండవు కదా. మా అంటే ఒక సంవత్సరం, లేదంటే ఒక సంవత్సరంన్నర, ఇంకా ఎక్కువ అంటే ఒక 2 సంవత్సరాల వరకు అక్షింతలు ఉండగలుగుతాయలే. కానీ ఆ తర్వాత ఆ అక్షింతలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక మనము ఎక్కువ అక్షింతలు కలవకుండా ఆ వచ్చిన అక్షింతలని మనం ఆ దేవుడి దగ్గర పెట్టుకుని ఆ సాయంత్రం అయిన తర్వాత ఆ అక్షింతలని అందరము తల మీద వేసుకుంటే ఆ రామ ప్రాణ ప్రతిష్టలో మనము కూడా పాల్గొనినట్టుగా అయిపోతుందనమాట. అందుకని వాళ్ళ అక్షింతలు మనకి పంపించారు కనుక మనం అలాగే యూజ్ చేద్దాం. అలా కాకుండా తల మీద వేసుకుంటే అక్షింతలు కింద పడి మళ్ళీ వాటిని తీసేయాల్సి, ఇవన్నీ ఆలోచన ఏమీ లేకుండా చక్కగా అక్షింతలని సాయంత్రం తలా 2 నెత్తి మీద వేసుకుందాము. మా అంటే ఒక 6 నెలలు సంవత్సరం వరకు అక్షింతలు ఉంటాయి కనుక కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి. ఎందుకోసము అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ అక్షింతలను కొంచెం తల మీద వేసుకుని వెళ్తే బాగుంటుంది. అండ్ అలాగే కొత్తగా స్కూల్లో జాయిన్ అవుతారు ఆ పిల్లలకి కూడా ఆ అక్షింతలను వేసి ఆ మొదటి రోజు స్కూల్కి పంపిస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని ముఖ్య మెయిన్ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. అలాగే కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్తారు కదా. ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ అయోధ్య అక్షింతలని వేసి పంపిస్తే వారికి ఆ రాముల వారి ఆశీస్సులు కలుగుతాయి. సో అట్లా దీనిని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ సంవత్సరాలు అయితే అక్షింతలు ఉండవు, ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకే ఉంటాయి కనుక అప్పటి వరకు పనికొస్తాయి అనమాట. సో కొన్ని ఉంచుకుంటే చాలన్నమాట. అయోధ్య అక్షింతలు మనకి ఎప్పుడు ఉండాలి అంటే ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే ప్రెసెంట్ మీరు కొన్ని అక్షింతలనే కలుపుకోండి. ఇక ఒక సంవత్సరం తర్వాత ఆ అక్షింతలు దగ్గర పడుతున్నాయి, కొన్ని ఉన్నాయి అన్న సమయంలో ఒక 2 అక్షింతలను తీసుకుని వేరొక కొత్త బియ్యంతో ఆ బియ్యంలో ఈ అయోధ్య 2 అక్షింతలను కలపండి. అప్పుడు ఆ అక్షింతలు కూడా అయోధ్య అక్షింతల లాగానే మారిపోతాయి. ఇక మళ్ళీ ఆ అక్షింతలు కూడా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అయిపోయే ముందు మళ్ళీ చివరిగా కొన్ని అక్షింతలు ఉన్నాయి అన్నప్పుడే మళ్ళీ మనం కొన్ని బియ్యం తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా జీవితాంతం ఇలా కలుపుతూ ఉండడం వలన మనకి చివరికి అయోధ్య అక్షింతలు మనతో పాటు ఎప్పుడు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఇదంతా ఇలా చేయడం అంత అవసరం లేదని అనిపిస్తుంది. అయోధ్య అక్షింతలు ఎప్పుడు మనతో ఉండాలి అంటే ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. ఒకేసారి ఎక్కువ బియ్యం కలుపుకుంటే అవి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కనుక ఇదైతే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు తమలపాకుల మీద శ్రీరామ అని రాసిన అక్షింతలని మేము పూజ ముగిసిన తర్వాత అక్షింతలని తల మీద వేసుకొని ఉంటామా అని అనుకున్నాను. ఇక మిగతా కవర్లో ఉన్న అక్షింతలనేమో దాచిపెట్టుకుంటాను. ఇక ఆ తర్వాత నైవేద్యం వీలైతే నైవేద్యం ముందు పెట్టండి. నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ సపోటా పెట్టానమాట నైవేద్యంగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు తోచిన విధంగా రంగులు, నేను అప్పటికప్పుడు నాకు తోచిన విధంగా చిన్న స్మాల్ రంగోలి అయితే వేసానమాట అయోధ్య రోజు గుర్తుగా అనమాట.
5 దీపాలు వెలిగించి ధూప నైవేద్యాలన్నీ మనం సమర్పించుకున్న తర్వాత మీకు వీలైతే శ్రీరామ అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం, అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ నామం చదివితే 3 సార్లు చదువుకుంటే మనము విష్ణు సహస్రనామం చదివినంత సమానమని గురువులు చెప్తూ ఉంటారు కదా. సో ఈ స్తోత్రాన్ని వీలైతే ఒక 3 సార్లు చదవడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ రోజున. సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇలా మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ నాకు ఇలా నచ్చింది. ఎవరి భక్తి ఎవరి పూజ ఎవరి వాళ్ళదే కదండి. భక్తిని ఏ విధంగా అయినా ప్రదర్శించవచ్చు. అది పూజ రూపంలో అయినా, వ్రతం రూపంలో అయినా, మౌన రూపంలో అయినా, జపం రూపంలో అయినా, ఉపవాసం రూపంలో అయినా, ఏ విధంగా అయినా మన భక్తిని ఆ దేవుడికి చూపించవచ్చు అన్నమాట. పూజే చేయాలనేది ఏమీ లేదు. మనసులో నిండుగా ఆ భగవంతుడిని ధ్యానించుకుంటే చాలు. ఇక ఈరోజు అత్యంత ముఖ్యమైన విషయం అయితే ఉంది కదా, ఆ రామ ప్రాణ ప్రతిష్ఠ. అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ కలియుగంలో అంటే మహాపాపాలు జరిగే ఈ కలియుగంలో ఆ రాముడు మళ్ళీ రావడము అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ మంచి రోజులు వస్తాయేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ ఏమీ జరగకుండా ఆ రాముల వారు మళ్ళీ ఒక సత్యయుగంలా ఈ కలియుగాన్ని మార్చితే బాగుంటుంది. ఇదే అండి వీడియో. అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజున నేను చేసుకున్న ఒక చిన్న పూజ అన్నమాట ఇది. దీనిని మీతో నేను షేర్ చేసుకున్నాను. చాలా సంతోషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.